संगारेड्डी में पेश आए एक हसास वाक़े पर आईजी सत्यनारायण आईपीएस ने सख्त मौक़िफ़ इख्तियार करते हुए कहा कि मजहबी नफरत फैलाने वालों के ख़िलाफ़ सख्त कानूनी कार्रवाई की जाएगी। उन्होंने बताया कि जनारम गांव में शिवाजी की मूर्ति बंदरों की वजह से गिरी और टूट गई, लेकिन कुछ लोगों ने बग़ैर तहक़ीक़ के मदरसे के बच्चों पर इल्ज़ाम लगाकर इश्तियाल फैलाया और मदरसे को नुकसान पहुँचाया। उन्होंने कहा कि इस वाक़े में मुलव्विस अफराद के ख़िलाफ़ सख्त कानूनी कार्रवाई की जाएगी। उन्होंने अवाम से अपील की है कि अफवाहों पर यकीन ना करें और अमन कायम रखें। నిన్న అనగా ఏప్రిల్ 22 తారీఖు సాయంత్రం సుమారు 6 గంటల 15 నిమిషాలకి టైంలో జిన్నారం గ్రామానికి సంబంధించిన శివార్లో మదర్సా నుంచి సుమారు 12 మంది విద్యార్థులు మదర్సా విద్యార్థులు అక్కడ సమీపంలో ఉన్న శివాలయం గుట్ట మీద కన్స్ట్రక్షన్ చేస్తున్న టెంపుల్ దగ్గరికి గుట్ట దగ్గరికి వెళ్ళడం జరిగింది। దాంట్లో ఒక 5గురు రోడ్డు మీద ఉన్నారు, ఒక 7గురు ఆ సమీపంలో ఉన్న చిన్న గుట్ట దగ్గరికి వెళ్ళి గుట్ట పైకి ఎక్కడం జరిగింది। సో అటు నుంచి వస్తున్న వ్యక్తి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అక్కడ ఉన్న రోడ్డు మీద ఉన్న వాళ్ళని ప్రశ్నించగా ఈ ప్రశ్నించడం చూసి ఆ గుట్ట మీద ఉన్న 7గురిలో ఒక అతను ముందు వచ్చేసాడు, తర్వాత 6గురు సబ్సిక్వెంట్గా రావడం జరిగింది। వాళ్ళు ఆదరాబదరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు। అక్కడ వచ్చిన వ్యక్తి వీళ్ళు పరిగెత్తడం ఏంటి ఇక్కడ రావడం ఏంటి అని దాంతో అక్కడికి వెళ్ళి చెక్ చేయగా అక్కడ గుట్టపై పెట్టిన ఒక లార్డ్ శివ ఒక విగ్రహం క్లేతో రాగిడి మట్టితో చేసిన ఒక హోలోలో ఉంది, చాలా హోలోలోన చాలా పల్స్గా ఒక 1 సెంటీమీటర్ మందంలో ఉన్న ఆ విగ్రహం కింద పడిపోయి ధ్వంసం అయ్యి ముక్కలు అయ్యి ఉంది। ఆ తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత అతను వేరే వాళ్ళకి చెప్పడం, ఈ కొంతమంది సడన్గా మదర్సా నుంచి కొంతమంది వచ్చి అటు వెళ్ళి గుట్టపై ఉన్న లార్డ్ శివ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అని ఫస్ట్ మేమే చూసామని, కొంతమంది లేదు వాళ్ళు ఒక 2 వ్యక్తులు ప్రశ్నించగా వాళ్ళు ఒప్పుకున్నారని, వాళ్ళిద్దరిని కూడా ఐడెంటిఫై చేశామని చెప్పడం, అది ఊరికినే ఆ యొక్క సమాచారం వెళ్ళి ఒక 50 మంది 60 మంది దాకా అక్కడ జమకూడి మదర్సా వైపు అక్కడ ఉన్న దర్గా సమీపంకి వెళ్ళేదడికి పోలీసుల సమాచారంతో అక్కడ చేరుకుని ఏం జరిగిందనే చేస్తే ఇట్లా లార్డ్ శివ విగ్రహాన్ని మదర్సాలో చదువుకుంటున్న విద్యార్థులు ధ్వంసం చేశారు, వాళ్ళే ఒప్పుకున్నారు 2 వ్యక్తులు అని చెప్పడం, ఏ విధంగా ఒప్పుకున్నారని వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని ఒక రకంగా అంటే మైనర్స్ వాళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి పక్క తీసుకెళ్ళడం జరిగింది పోలీసులు। ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి చేసి దర్యాప్తు మొదలుపెట్టారు। ఇనిషియల్గా కొంతమంది అక్కడున్న సిఐ గారు అక్కడున్న పోలీసులు వీళ్ళందరూ మాట విన్నా ఇమీడియట్గా డిఎస్పీ గారు కూడా పటాన్చేరు డిఎస్పీ గారు రావడం జరిగింది, రవీంద్ర రెడ్డి। ఆ తర్వాత ఒకళ్ళొక్కలుగా 7 to 8 ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఒక 200 మంది 250 మంది చాలా అన్రూలీగా ఆ మదర్సాలోకి ఎంటర్ అయ్యి పోలీసులు ఎంత చెప్పినా ఎంత ఫిజికల్గా వాళ్ళని నిలువరించినా కూడా దాంట్లో కొంతమంది చాలా ఉద్రేకంగా చాలా స్పీడ్గా వాళ్ళని పోలీసులు కూడా పుష్ చేసుకుని వాళ్ళ లోనికి వెళ్ళటం, అక్కడ ఉన్న కొంత సామాగ్రిని డ్యామేజ్ చేయడం జరిగింది। తర్వాత సబ్సిక్వెంట్గా అక్కడ గుడికి సమీపంలో ఉన్న దర్గా దగ్గరికి కూడా వెళ్ళి కొద్దిగా అక్కడ కూడా సమాచారం అక్కడ మిగతా వాళ్ళకి అందజేసి ఇట్లా పిల్లలు లార్డ్ శివ విగ్రహాన్ని కిందకి తోసి పగలగొట్టేశారు, ధ్వంసం చేశారని దాని మీద అందరూ ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ దర్గా మీద దగ్గర ఉన్న కొద్దిగా అక్కడ కూడా కొంత దాన్ని ఫర్నిచర్ని డ్యామేజ్ చేయడం జరిగింది। తర్వాత పోలీసులు ఎస్పీ సంగారెడ్డి గారు ఇమీడియట్ సమాచారం అందుకుని మిగతా ఫోర్స్ని రీఇన్ఫోర్స్మెంట్లు చేసి వాళ్ళందరినీ కూడా ఆ పిల్లలందరూ అక్కడ ఒకేసారి భయపడుతూ వాళ్ళందరూ కూడా అక్కడ
ఉన్నారు. ఎక్కువ మంది నార్త్ ఇండియన్ నుంచే ఉన్నారు, 70%. యూపీ, బీహార్ నుంచే ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక సేఫ్టీ ప్లేస్లో పెట్టి పోలీసులు వీళ్ళందరినీ కూడా బలవంతంగా బయటికి పంపించడం జరిగింది.